పబ్లిక్ కోర్ట్ న్యూస్‌కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఉపాధి కల్పించాలి, పరీక్షలు నిర్వహించాలని కొద్దిమంది, డీఎస్సీ వాయిదా వేయాలని మరికొద్దిమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీలెంత? ఎప్పటివరకు రిక్రూట్‌మెంట్ చేయొచ్చు? దీని ద్వారా ప్రభుత్వం పైన ఎటువంటి ఆర్థిక భారం పడే అవకాశం ఉంది? ఇప్పటికే చాలామంది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. మున్సిపాలిటీలు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అని చెప్పేసి ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఇప్పటివరకు ఖాళీలు ఉన్న సంఖ్య ఎంత? దీనికి సంబంధించి సమాచారం తెలుసుకుందాం. మనతో పాటు ఎంప్లాయీస్ యూనియన్కి సంబంధించి నేత అంటే సంఘాల నాయకులు పద్మాచారి ఉన్నారు, వారిని అడిగి తెలుస్తుంది. ప్రత్యేకంగా ఇప్పుడున్న పరిస్థితిలో విద్యార్థులు చేస్తున్నారు, నిరుద్యోగులు చాలా మట్టుకు ధర్నాలు చేస్తున్నారు. అసలు దీన్ని ఏ విధంగా చూస్తారు? ఒక ఉద్యోగ సంఘాల నాయకుడిగా మీరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు? ముఖ్యంగా పబ్లిక్ కోర్ట్స్ న్యూస్ ప్రేక్షకులకు అభినందన తెలియజేస్తూ, ఇది ఒక మంచి అభిప్రాయంతో ప్రజల వద్దకు పోవాలని మీరు ఒక ప్రోగ్రాం పెట్టినందుకు పర్టికులర్గా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ సాధన లోపల క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. అయితే మనము తెలంగాణ ప్రజలకు ఏమి ఇచ్చినామంటే, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ఉద్యమం లోపల చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఉద్యోగులు, అన్ఎంప్లాయీస్ మాకు కూడా ఉద్యోగాలు వస్తాయని పెద్ద ఎత్తున లోపల ఉద్యమం చేసి తెలంగాణ సాధన లోపల క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ సాధన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలని మనం ఉద్యమంలో ప్రజలకు ఏం చెప్పినామో, నీళ్ళ గురించి పాటుపడ్డాము, నిధుల గురించి ప్రోరోగ్ చేయడానికి ఏ విధంగా దాన్ని నిధులను మనము తీసుకొచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో చేయడంతో చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక ఐడియాలజీ తీసుకోవడం జరిగింది. ఇవన్నిటికి కావాలన్నప్పుడు నియామకాలు చేస్తే ఈ డెవలప్మెంట్ అనేది 100% సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యూత్కి ఇచ్చిన మాటలు అనేది మనము నిలుపుకోలేదు. అయితే ఏమిటంటే, నియామకాలు మ్యాక్సిమంగా మనకు తెలంగాణ సాధన తర్వాతనే మనకు 2.5 లక్షలు 2,80,000 వరకు వేకెన్సీస్ మనకు ఉండే, క్లియర్ వేకెన్సీస్. ఆ వేకెన్సీస్ లోపల మ్యాక్సిమము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని చెప్పేసి పోలీస్ రిక్రూట్మెంటు మ్యాక్సిమం చేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వము, మనము తెలంగాణ సాధన రాకముందు బిఫోర్ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, తర్వాత వచ్చినప్పుడు టెంపరరీ పనులు తీసుకోవడానికి అవుట్సోర్సింగ్గా మనము రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. కొన్ని ప్రైవేట్ ఏజెన్సీకి కూడా ఇవ్వడం జరిగింది. అది సమంజసం కాదని తెలంగాణ ఉద్యోగుల సంఘంగా మేము ఎప్పటి నుంచో ఫైట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఉద్యోగులకు ఎప్పుడే కానీ వాళ్ళను మనము ప్రాఫిట్ మోటివ్గా ఆలోచన చేయకుండా ప్రజల సంక్షేమం గురించి ఉద్యోగ వ్యవస్థ ఉంటేనే అడ్మినిస్ట్రేషన్ సాఫీగా జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ ప్రతి పొలిటికల్ రాజకీయ పార్టీలు కానీ అన్నీ కూడా దాన్ని ప్రాఫిట్ మోటివ్గా ఒక ప్రైవేట్ కంపెనీ ఏ విధంగా చూస్తుందో ఆ విధంగా చూసేసి దాని నుంచి అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయ్యి ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా మన ఒక ప్రజల యొక్క ఐడియాలజీ, వాళ్ళ యొక్క జీవితము చిన్నాభిన్నం కావడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఎంతైనా కానీ తన 35-40 ఇయర్స్ సర్వీస్ లోపల సిన్సియర్గా 80% అబౌవ్ 90% వరకు సిన్సియర్గా, ఆనెస్ట్గా ప్రజల్లో కూడా నేను ఒక భాగస్వామ్యము, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి, సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. దాన్ని ఉద్యోగులను ఎప్పుడైనా రిక్రూట్మెంట్ లోపల ఒక వనరుగా చూడకుండా ఒక సోషల్ మోటివ్గా, ఒక ప్రజలకు, ఎందుకంటే ఇది డెమోక్రసీలా ప్రజల సర్వీస్ కోసానికి, ప్రజల సంక్షేమం కోసానికి పనిచేసే ఈ మన ప్రజాస్వామ్యం లోపల ఆ విధంగా చూడకుండా ప్రతి పాలకుడు కూడా, గత ప్రభుత్వం ఒక 30-40 ఇయర్స్ ముందు, ఎందుకంటే ప్రజల యొక్క భాగస్వామ్యం కోసానికి, ప్రజల యొక్క సంక్షేమం కోసానికి రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. పోలీసే కానీ, టీచర్సే కానీ, మెడికలే కానీ, ఎడ్యుకేషన్, రెవెన్యూ కానీ, ఒకటేని కాదు ప్రతి ఫీల్డ్లో బట్టి, టూరిజంలో కానీ ప్రభుత్వాలకు రెగ్యులర్గా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుండే. ఎప్పుడు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ, అదేవిధంగా అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఏర్పడదో అప్పటి నుంచి ఉద్యోగులకు అభద్రతాభావం ఏర్పడి, అయితే సర్వీస్ మోటివ్ అనేది క్షీణించడానికి అవకాశం ఏర్పడ్డదన్నమాట.
ఎవరికే కానీ ఏ ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఉద్యోగులకు ఏమని ఉండాలంటే ఉద్యోగ భద్రత ఉండాలి, నమ్మకం ఉండాలి. నేను ఉదయం ఉద్యోగం పోతే సాయంత్రం కూడా నేను ఉద్యోగం తిరిగి వస్తానట్టు ఉండాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ లోపల ఎంత టెన్షన్ అంటున్నంటే ఎప్పుడు ఉద్యోగం ఊడుతుంది ఏం తెలియదు అని అబద్ధతాభావం చేస్తే వాళ్ళ యొక్క స్కిల్ అనేది దెబ్బతినడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే గ్యారెంటీ ఉండాలి. ఒక వ్యవస్థ కానీ ఒక సంస్థ కానీ ఎదుగుదలకు ఉద్యోగి చాలా ముఖ్యం. మనం అనుకుంటాం ఏమిటంటే ఉద్యోగి ఏమిటి మంచి జీతం వస్తుంది అంటున్నంటే అతడు డెడికేటంగా మంచి పెద్ద ఎత్తున చదువుకొని చదువుకొని పెద్ద కోచింగ్లు తీసుకొని ఉద్యోగానికి రావడం అనేది, ఆ ఉద్యోగానికి వచ్చి కూడా నేను సమాజానికి ఒక మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆ సేవలు అనేది సుదీర్ఘంగా తీసుకోవాలి. ఎప్పుడు ఉద్యోగ వ్యవస్థ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఉందనుకోండి, ఇప్పుడు జనరల్గా మన దగ్గర 4 కోట్ల ప్రజలు ఉన్నారనుకో, దానికి నిష్పత్తిగా పోలీస్ రిక్రూట్మెంటే కానీ లేకపోతే రెవెన్యూ కానీ మెడికలే కానీ అదేవిధంగా మున్సిపాలే కానీ ఒక్కటని కాదు, ప్రతి దాంట్లో కూడా ఎడ్యుకేషన్ కానీ దాంట్లో వాళ్ళ నిష్పత్తి ప్రకారము ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేస్తే పరిపాలన సాఫీగా జరుగుతుంది. ప్రజల యొక్క ఆరోగ్యం కానీ సంక్షేమం కానీ పెరిగినప్పుడు ప్రజలకు ఎఫిషియన్సీ పెరిగి వాళ్ళ యొక్క దేశ ఉన్నతి కోసానికి రాష్ట్ర ఉన్నతి కోసానికి వాళ్ళ భాగస్వామ్యం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. ఒకవైపు డిఎస్సి ఆపాలని చెప్పేసి పోస్ట్ పోన్ చేయాలని, గ్రూప్ 1 పోస్టులు కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఈ పోస్టుల విషయంలో కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఒకవైపు సెక్రటరీ పూర్తిగా ఖాళీ అయింది అని చెప్తున్నారు. 100% కాదు కానీ సెక్రటరియట్లో రిక్రూట్మెంటు మనకు 10 సంవత్సరాలు మనకు తెలంగాణ వచ్చినాక కూడా రిక్రూట్మెంట్ లేదు. రిక్రూట్మెంట్ గురించి ఇంతకుముందు నేను చెప్పిన కదా, కాన్సన్ట్రేట్ చేయలేదు. ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం రిక్రూట్మెంట్ మనం చేయలేదు. ఇప్పుడన్నా రిక్రూట్మెంట్ చేసేస్తే ఏమిటంటే వర్క్ బర్డర్ ఏర్పడుతుంది. ఒక ఎంప్లాయీ రోజు మన 3 చేసే పని 4 చేసే పని ఒక ఎంప్లాయీ చేసే వర్కర్ని అతను ఏమిటంటే నిర్వీర్యం అవుతుంది. ఆయన ఎఫిషియన్సీ తక్కువైపోతుంది. 35 సంవత్సరాలు చేసేటోడు 15 సంవత్సరాలకే నిర్వీర్యం అయిపోతే దాన్ని ప్రజల మీద భారం పడుతుంది, ప్రభుత్వం అని కాదు. ప్రతిది కూడా ఎందుకంటే ఆయన ఎఫిషియన్సీని మనం క్షీణింపజేసినప్పుడు దాన్ని సమాజం మీద పడడానికి అవకాశం ఉంటుంది, ప్రభుత్వం మీద పడడానికి అవకాశం ఉంటుంది. అతను హెల్త్ మీద పడ్డప్పుడు అన్నిటి మీద పడడానికి అవకాశం ఉంటుంది. అందుకోసానికి మనం గత రూల్స్ ఏ విధంగా అంటే క్యాడర్ స్ట్రెంత్ ఏ విధంగా ప్రజలకు అనుగుణంగా క్యాడర్ స్ట్రెంత్ ఏ విధంగా ఉన్నది, క్యాడర్ స్ట్రెంత్కు అనుగుణంగా రిక్రూట్మెంట్ చేసేస్తే ప్రజలకు మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, అదేవిధంగా పార్టీలకు మంచి పేరు వస్తుంది, ప్రజల సంక్షేమం కూడా అందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు జనరల్గా గ్రూప్ 1 కానీ ఇప్పుడు డిఎస్ఏ కానీ రిక్రూట్మెంట్ అనేది పాలసీ మ్యాటర్ లోపల ఫస్ట్ రిక్రూట్మెంట్ చేసేటప్పుడు మనము ఒక సిస్టాన్ని అప్లై చేస్తాం, ఏదైనా నోటిఫికేషన్ చేస్తాం. సిస్టాన్ని అప్లై చేసినప్పుడు క్లారిటీగా ఉండాలి. క్లారిటీగా ఉన్నప్పుడు దాని మీద స్టే దొరకదు, దాని మీద ప్రాబ్లమ్స్ ఉండదు. ఆ క్లారిటీ లోపించే వర్కర్లు ఏమవుతుందంటే ఆ క్లారిటీ లోపించినాక ఆ మిస్టేక్ని ఏమిటంటారంటే అన్ఎంప్లాయీ మాకు అన్యాయం జరుగుతుంది అని దాని మీద నమ్మకం కోల్పోయి వాళ్ళు ధర్నాలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఎప్పుడే కానీ అన్ఎంప్లాయీస్కు కాన్ఫిడెన్స్ కలిగించాలి. సిన్సియర్గా మేము విధంగా రిక్రూట్మెంట్ సిన్సియర్గా అందరికీ మేము ఉద్యోగాలు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మాకు కోఆపరేషన్ ఇవ్వాలని చెప్పేసి అన్ఎంప్లాయీస్ని అడగాలి. అదేవిధంగా అపోజిషన్ కూడా చెప్పాలి. ఇది అపోజిషన్ కానీ వివిధ సంఘాలకు కూడా ఇది ప్రజల సంక్షేమం కోసానికి అన్ఎంప్లాయీ యొక్క సంక్షేమం వాళ్ళకి జాబులు ఇవ్వాలని, వాళ్ళకి జాబులు ఇస్తే మనము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రిక్రూట్మెంట్కు అందరూ సహకరించాలని ప్రజల నుంచి ప్రభుత్వం నుంచి అప్పీల్ రావాలి. అప్పీల్ వచ్చినప్పుడు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగులకు కొన్ని డౌట్లు ఉంటాయి, మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, రూల్కి అగెనెస్ట్ ఉన్నది, ఈ విధంగా ఇదేదో కింద మీద అవుతుందని ఉద్యోగులు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనం క్లారిఫికేషన్ చేయవలసిన పని, క్లారిటీ ఇవ్వవలసిన పని ప్రభుత్వ పెద్దల మీద, ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉంటుంది. అది ఇవ్వడం లేదు, అది లోపిస్తుంది. ఎందుకంటే ఉద్యోగులు వాళ్ళ యొక్క బాధతోటి ఇన్ని సంవత్సరాలు చదువుకొని ఏజ్ అయిపోయి రోడ్ల మీద వచ్చి రోజు ఒక పూట తిని ఊర్లలోకి వెళ్ళి వచ్చి వాళ్ళ తండ్రులు భూములు అమ్మి వాళ్ళు అప్పులు చేసి బట్టలు లేకుండా తిండి లేక అప్పులు చేసి వీళ్ళకు కోచింగ్ ఇప్పించేసినాక ఆ కోచింగ్ తీసుకొని రేపు 1 వీక్లో ఎగ్జామ్ ఉంటుందంటే సడన్గా 2 months అనేది 3 months అనేది దాని మీద వచ్చే వరకు ఏమవుతుందంటే వాళ్ళు ఒక మెంటల్గా అప్సెట్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఊరికా పోయటలేరు, ఊరికి పోతే మళ్ళీ చదువుకోవడానికి అవకాశం ఉండదు. మళ్ళీ ఇక్కడ వస్తే ఈడ ఫైనాన్షియల్ ప్రాబ్లం, తల్లిదండ్రులు పెట్టడానికి ప్రాబ్లం ఉంటుంది. దీని నుంచి కొట్టుమిట్టాడుకుంటా వాళ్ళ ఎఫిషియన్సీ కోల్పోయి
వాళ్ళు రాంగ్ రూట్లో పోవడానికి అవకాశం ఇస్తారు యూత్. అందుకోసానికి ఏమైందంటే క్లారిటీగా అన్ఎంప్లాయీస్కు ప్రభుత్వ పరంగా క్లారిటీ ఇచ్చేసి మనం ఏం చేయాలన్న రిక్రూట్మెంట్ అనేది చేయాలి. రిక్రూట్మెంట్ ఆపొద్దు, ఏ రిక్రూట్మెంట్ను కూడా ఆపొద్దు. కానీ వాళ్ళకున్న డౌట్లు అనేది తీరుస్తే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా కోఆపరేట్ చేయడానికి అవకాశం పడుతుంది. ఎందుకంటే ఉద్యోగులు వాళ్ళకే కదా, కాబట్టి వాళ్ళకున్న అనుమానాలను మనం క్లారిఫై చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రత్యేకంగా గ్రూప్ 1కు సంబంధించి 1:100 పోస్టులు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా గ్రూప్ 2 వాయిదా వేయడం జరిగింది. డిఎస్సి విషయంలో అసలు ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలు ఎక్కడ కూడా డిఎస్సి రిక్రూట్మెంట్ కాలేదు. చాలామంది టీచర్లు పదవి విరమణ చేయడం జరిగింది. కానీ విద్యార్థులు ఇటు పాఠశాలలు పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్తుంది. ఈ నేపథ్యంలో సిలబస్ విపరీతంగా పెంచండ్రు, అందులో భాగంగానే వాయిదా వేయాలని చెప్పి నిరుద్యోగులు అంటున్నారు. ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది అంటున్నానంటే, రిక్రూట్మెంట్కి అయినప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఒక కమిటీ అనేది సర్వీస్ కమిషన్ ఉన్నా కానీ ప్రభుత్వ పరంగా ఒక కమిటీ ఇవ్వాలి, క్లారిటీ ఉండాలి మనం ఏది చేసే ముందు కూడా. ఎందుకంటే ఆ క్లారిటీ లేకుండా మనం ఏదో ఇప్పుడు గ్రూప్ 1 ఇచ్చేసిండ్రు, గ్రూప్ 1 ఇచ్చినప్పుడు క్లారిటీగా మనం అప్పుడు ఇంతకుముందు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 1:50 అన్నారు. 50 అన్నప్పుడు ఇప్పుడు 1:100 అనే వరకల్నే కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏది ఛాలెంజ్ చేసినా కానీ మనము దాన్ని వ్యతిరేకించినా కానీ అప్పుడు మనం దాన్ని ఫస్టే మనం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఇది కాదు ఇట్లా ఉండాలని చెప్పుకోవాల్సిన బాధ్యత మీద ఉంది. నిజంగా ఒకవేళ రిక్రూట్మెంట్ పెంచినప్పుడు అంటే అప్పుడు ఎగ్జాంపుల్ బిఫోర్ ఏ నోటిఫికేషన్ ఇచ్చిన ఎన్ని పోస్టులు ఉన్నాయి అది కాక పోస్టులు పెంచితే ప్రజల యొక్క అంటే అన్ఎంప్లాయీస్ భాగస్వామ్యం ఎక్కువ ఉన్నప్పుడు దాని గురించి ఆలోచన చేయాలని చెప్పాలి. లేకపోతే సైమల్టేనియస్గా మళ్ళొక రిక్రూట్మెంట్ పెడతామని చెప్పాలి. ఇప్పుడున్న రిక్రూట్మెంట్ కాక ఇమీడియట్లీ మళ్ళీ ఒక 6 months లోపల మళ్ళీ రిక్రూట్మెంట్ పెడతామని చెప్పేసి వాళ్ళకు నమ్మకం కలిగించాలి. నువ్వు ఏం చేయాలనుకున్నావు ప్రజలకు అన్ఎంప్లాయీ చెప్తే వాళ్ళు నమ్మడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు రిక్రూట్మెంట్ ఉన్నది. ఇంతకు ముందుగాల ఒక 20-30 years బ్యాక్ డిఎస్సి డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుండే, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ఉంటుండే. వాళ్ళు ఈజీగా రిక్రూట్మెంట్ చేస్తుండ్రు. ఈ పేపర్ అవుట్ కాకుండా ఈ ప్రాబ్లం ఉండకుండా ఏ జిల్లా వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటుండ్రు. అది దీని నుంచి ఏమైపోతుందంటే సర్వీస్ కమిషన్ నుంచి ఇంత స్ట్రిక్ట్ ఇటు అటానమస్ బాడీ అని అనుకున్నాక ప్రజలకు దాని మీద నమ్మకం కోల్పోతున్నారు. జనరల్గా అందుకోసానికి ఏమిటంటే డిస్టిక్ సెలక్షన్ కమిటీ పెట్టేసేసి డిస్టిక్ వైజ్గా రిక్రూట్మెంట్ చేసి క్యాడర్స్ నుంచి రిక్రూట్మెంట్ చేసేస్తే బాగుంటుందేమని అన్ఎంప్లాయీస్ కానీ ప్రజలు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. తొందరగా విత్ ద 6 months లోపల రిక్రూట్మెంట్లు వస్తే జాబ్లు వస్తాయని ఆలోచన ఏర్పడ్డది. అదేవిధంగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇవన్నీ చేసినప్పుడు దానికి అనుగుణంగా సర్వీస్ కమిషన్లో కూడా ఎట్ ఏ టైం రిక్రూట్మెంట్ చేసినప్పుడు స్ట్రెంత్ను కూడా ఎంప్లాయీస్ని కూడా పెంచవలసిన బాధ్యత ఉన్నది. ఉన్న వాళ్ళతో చేస్తే ఏకదం నోటిఫికేషన్ వచ్చేప్పుడు వర్క్ బార్డర్ ఎక్కువైపోయి డిలే కావడానికి అవకాశం ఉంటుంది, మిస్టేక్ కావడానికి అవకాశం ఉంటుంది. అధికారుల ప్రెషర్స్ కూడా ఉన్నప్పుడు ప్రెషర్స్ ఉన్నప్పుడు మిస్టేక్ కావడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది అనమాట. అటువంటిది లేకుంటే క్లారిటీగా మనం చేయవలసిన బాధ్యత మన ప్రభుత్వం మీద. ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే ప్రతి ఇయర్ రిక్రూట్మెంట్ ఉంటుంది, జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయాలి. జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసి ఏమిటంటే 2025 లోపల 50,000 మంది ఎగ్జాంపుల్ 50,000 ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అవుతారు అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ December 24 లోపలనే 50,000 మందికి నోటిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్ ఎట్లున్నాయని నోటిఫికేషన్ వేసి ఆ రిటైర్మెంట్ ఎప్పుడు అవుతుందో ఆ రిటైర్మెంట్ కొద్ది బిఫోరే రిక్రూట్మెంట్ అనేది కావాలి. ఎగ్జాంపుల్ ఏమిటంటే జూన్ మనం నోటిఫికేషన్ ఇచ్చేసినాక బిఫోర్ June 30కు ఒక ఎంప్లాయీ రిటైర్మెంట్ అవుతుంది అనుకో. ఎందుకంటే జాబ్ క్యాలెండరు డిసైడ్ చేస్తే నీకు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే June 30కు ఒక ఎంప్లాయీ రిటైర్డ్ అవుతున్నట్టుంటే జనవరిలో రిక్రూట్మెంట్ చేయాలి. జనవరిలో రిక్రూట్మెంట్ చేసి జూన్ వరకు ట్రైనింగ్ పంపించేసి ఏదో నామినల్గా బేసిక్ అంటే ఎందుకంటే క్యాడర్ మన అక్కడ వేకెన్సీస్ లేని శాలరీ ఇవ్వడం కష్టం అనేది ఒక ప్రొసీజర్ వస్తుంది. దానికి ఏమిటంటే ట్రైనింగ్ పీరియడ్ లోపల స్టైపెండ్ లెక్క పెట్టేసి ఒక బేసిక్ ఇచ్చుకుంటూ 6 months ట్రైనింగ్ ఇచ్చి అది ఎక్స్పర్ట్ అవుతాడు. కాబట్టి June 30కు ఎంప్లాయీ రిటైర్డ్ అయినప్పుడు July 1కు అక్కడ సీట్లు వచ్చి కూర్చోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అటువంటిది ఉండాలి. ప్రభుత్వం కూడా గుర్తించడం లేదు. ఏమిటంటే సీనియర్కు జూనియర్కు మినిమము ఒక 3 years 4 years గ్యాపింగ్ ఉండాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక సీనియర్స్కు జూనియర్కు 15 సంవత్సరాలు 18-20 సంవత్సరాలు గ్యాపింగ్ ఉంటుంది. అన్నప్పుడు ఏమిటంటే ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ కూడా దెబ్బతింటుంది. ఆ ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ దెబ్బతింటే నష్టపోయేది ఎవరు అంటారంటే సమాజం నష్టపోతుంది.
ఆల్టర్నేట్గా ఎవరైనా అంటే ప్రజలు నష్టపోవడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఎఫిషియన్సీ, ఎందుకంటే ఏజ్ డిఫరెంట్ ఉన్నప్పుడు మనకు తెలుసు కాబట్టి కోఆర్డినేషన్ ఉండదు. ఒక ఫైల్ మీద ఒక పాలసీ మీద డిస్కషన్ చేసుకోవడానికి ఫ్రెండ్లీ డిస్కషన్ ఉండదు. సీనియరు బాస్గా ఫీల్ అవుతాడు, జూనియరు నేను జూనియర్గా ఏమిటంటే ఆయన చెప్పింది వినాలని ఒక లెవెల్లో ఉంటుంది అనమాట. కోఆర్డినేషన్ ఉండదు ఎక్కువ మట్టు. ఫ్రెండ్లీగా ఉండాలి. ఫ్రెండ్లీగా ఉండాలని అంటే రిక్రూట్మెంట్లో ఏమిటంటే సీనియర్కు జూనియర్కు మినిమం ఒక 3-4 ఇయర్స్ కొద్దీ ఎక్కువ గ్యాపింగ్ ఉండదు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే రిక్రూట్మెంట్ లేదు, 10-15 సంవత్సరాలు రిక్రూట్మెంట్ అవుతుంది. సీనియర్స్ యొక్క అనుభవం జూనియర్స్కు దొరకదు. ఈ జూనియర్స్ వచ్చే వరకు సీనియర్స్ రిటైర్మెంట్ అయిపోతారు. వాళ్ళ అనుభవం దొరకక ఇన్ఎఫిషియన్సీ పెరిగి ప్రభుత్వం లోపల నంబర్ ఆఫ్ కేసెస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. డిపార్ట్మెంటల్ కేసెస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. డిస్ప్యూట్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కోర్టుల కేసులు పెరుగుతాయి. దాని నుంచి కోర్టుకు పడ్డారు, ప్రజలకు నష్టమే, వాళ్ళ ఎంప్లాయీస్కి హెల్త్ పరంగా నష్టమే. అందులో ఫైనాన్స్కి కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రజల సంక్షేమం కూడా కుంటుపడడానికి అవకాశం ఏర్పడుతుందని నా అభిప్రాయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు, వారికి మీరు ఏం చెప్తారు? జనరల్గా ఉద్యోగులకు ఏమిటంటే ఇన్ని రోజులు ఎఫిషియన్సీగా మనము మంచి చదువుకొని ఒక ఉద్యోగానికి చేస్తున్నాం లేదని కాదు, మన బాధన అనేది రోడ్ల మీదనే కాదు, బాధన అనేది వెళ్ళగక్కడం నిజమే. కానీ మనం ఏమవుతున్నానంటే నేను కూడా ఉద్యోగ నాయకునిగా పనిచేసినాను కాబట్టి ఉద్యోగ నాయకునిగా పనిచేసి మనం చేసినాక మన ఎఫిషియన్సీ ఒక రాజకీయ ఎఫిషియన్సీ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాంపిటీషన్ లోపల మనం నష్టపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. వేరే మిగతా ఉద్యోగులకు ఉపయోగపడుతుంది లేదని కాదు. ప్రజాస్వామ్యం లోపల పోరాటం చేయవలసిన నాయకుడు ఉండాలి. కానీ ఆ పోరాటం కూడా ఈ పోరాటాన్ని కూడా ప్రభుత్వము స్పష్టమైన వీళ్ళు చేసేది ఉద్యోగుల అన్ఎంప్లాయీస్ కోసం చేస్తున్నారని ప్రభుత్వం కన్సల్ట్ చేసి పిలిపి వాళ్ళ బాధలు పెంచి చేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయము. సోదరులందరూ ఏమిందంటే జాగ్రత్తగా కరెక్ట్ క్లారిఫికేషన్గా మనము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది కరెక్ట్ అనేది ఒప్పించి మనం చేస్తే బాగుంటుంది కానీ నా ఉద్దేశం. అక్కడ ప్రజలకు నష్టం ఉండొద్దు, అన్ఎంప్లాయీస్కి నష్టం ఉండొద్దు, ఎవరికి నష్టం లేకుండా మన డిమాండ్ అనేది ప్రజలకు చెప్పవలసిన ప్రభుత్వానికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ చేసుకుని డిమాండ్ చేసుకుంటా ఒక ప్రభుత్వం అని కాదు, మన కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేస్ ఉన్నారు కాబట్టి రిప్రజెంటేషన్ ఉన్నారు కాబట్టి వాళ్లకు రిప్రజెంటేషన్ దీని గురించి ముఖ్యమంత్రి గారి మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని మనం డిమాండ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు అసలు ఎక్కడ కూడా ఉద్యోగాలు భర్తీ చేయలేదు. కేవలం పోలీస్ మాత్రమే ఆ రంగంలో మాత్రమే భర్తీ చేయడం జరిగింది. మిగతా అసలు ఉద్యోగాలు ఉన్నాయా లేవా, ఎన్ని ఉన్నాయి, ఏంటి, ఎంత భర్తీ చేయాల్సిన అవసరం ఉంది? జనరల్గా యూత్ చదువుకున్న వాళ్ళు, మన విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, ఊర్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, సాధక బాధక తెలిసిన వాళ్ళు, ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు అసెంబ్లీలు ఉన్నారు, మంత్రులు అయినారు. అయినప్పుడు వాళ్ళు కూడా ప్రభుత్వ పరంగా మనము అన్ఎంప్లాయీస్కే కానీ అన్ఎంప్లాయీస్ అంటే సమాజానికి కూడా ఒక మాట ఇచ్చినాము, అన్ఎంప్లాయీస్కి ఒక మాట ఇచ్చినాము, వాళ్ళు కూడా మన భాగస్వామ్యమే. ప్రతి డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మనకి ఏమేమి అవసరం ఉన్నది. ఇప్పుడు జనరల్గా మెడికల్లో నెంబర్ ఆఫ్ డాక్టర్స్ వేకెన్సీస్ ఉన్నది, స్టాఫ్ వేకెన్సీస్ ఉన్నది, మెడికల్ స్టాఫ్ ఒక్కటే వేకెన్సీస్ ఉన్నది, మున్సిపల్లో వేకెన్సీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్లో కూడా వేకెన్సీస్ ఫిలప్ చేయకపోతే కూడా ఇల్లిటరేట్ కావడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు స్కూల్ బాగాలేదేం లేదు, వ్యవసాయం పంపుతారు, దాని నుంచి దేశం నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకో, సడన్గా హెల్త్ ప్రాబ్లం ఏకదం మొన్న కరోనా అటువంటి వచ్చినప్పుడు స్టాప్ లేకపోతే ఆగమవుతారు. ఫైరింగ్ స్టేషన్స్ ఉన్నది. ఫైరింగ్ ఇంతకుముందు కాలం మనం చిన్నగా ప్రతి మండల్ లోపల అక్కడక్కడ ఫైరింగ్ ఉంటుండే, రోజు ఫైరింగ్ వచ్చినప్పుడు తెలిసిపోతుండే. ఇప్పుడు అది కూడా రిక్రూట్మెంట్ లేదు. సపోజ్ అటువంటిది ఒక క్లైమేట్ ప్రాబ్లం వచ్చేసి ఏదైనా ఫైరింగ్స్ అయినప్పుడు ఊర్లలో ఇట్లా అయినప్పుడు సడన్గా ఆదుకోవడానికి ఫైరింగ్ ఆఫీసెస్ లేవు, రిక్రూట్మెంట్ లేదు. సడన్ రిక్రూట్మెంట్ కాదు, అది ఎప్పుడు పడుతుందో తెలియదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏమైందంటే రిక్రూట్మెంట్ ఫుల్గా ఉండాలి. ఎనీ టైం ఏం చేసినా కానీ వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ప్రజలను రక్షించే విధానికి అటువంటి ఉండాలి. అదేవిధంగా విజిలెన్స్ కూడా తక్కువ ఉంది. విజిలెన్స్ కూడా ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ కూడా చాలా పవర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే దాన్ని సివిల్ సప్లై కానీ దేంట్లో దాన్ని ఉంటే ప్రజలకు కూడా మంచిగా ఉండడానికి ప్రతి రిక్రూట్మెంట్ ఉండాలి. ఇది అదన్నట్టు కాదు. వెయిట్ అండ్ మెజర్మెంట్స్ అని ఉండి ఇంతకు మనం చిన్నగా ఉన్నప్పుడు ఊర్లల్లో వెయిట్ అండ్ మెజర్మెంట్ వాడు వస్తుండంటే తక్కలు అవి చూసి భయపడుతుంటారు.
వాళ్ళు వస్తున్నది ఏమైనా కింద మీద అవుతుంది. అదేవిధంగా సివిల్ సప్లై విజిలెన్స్ ఉండాలి. ఒక్కటని ఏ టు జెడ్ ప్రతి డిపార్ట్మెంట్ ఇంతకుముందు ఏ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ లోపల అన్ని డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ చేయవలసిన బాధ్యతను రిక్రూట్మెంట్ చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజలకు మంచిగా ఉంటుంది, అన్ఎంప్లాయీస్ కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ప్రభుత్వం ఎక్కువ రోజులు రూలింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది చేస్తే మంచిదని నా అభిప్రాయం. అంటే తెలంగాణ రాకముందు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 2 లక్షల పైచిలకు ఖాళీలు ఉన్నవి భర్తీ చేయాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ 10 కాలాల్లో అంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఖాళీలు పెరిగినాయి అంటారా, తగ్గినాయా? ఖాళీలు ఎప్పుడు కానీ తగ్గవి కాదు, ఇంకా పెంచాలి. సపోజు 2.80 వేకెన్సీస్ ఉంటే ఇప్పుడు ఒక 50,000-60,000 ఎక్కువ కావచ్చు, 3 lakhs దాటిపోవచ్చు. అదేవిధంగా ఈ ఈ యొక్క కాంట్రాక్ట్ వ్యవస్థనే కానీ వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తామని ఇంతకుముందు కూడా ప్రభుత్వం చెప్పింది, కొందరు రెగ్యులరైజ్ చేసి ఇప్పుడు తెలియదు. ఈ ప్రభుత్వం కూడా రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకంటే సమాన పనికి సమాన వేతనం అని వాళ్ళు టాలెంట్గా వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకున్నారు, అఫీషియల్గా రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళు రెగ్యులరైజ్ చేయడానికి ఏదైనా ఉంటే వాళ్ళు రెగ్యులరైజ్ చేయాలి. వాళ్ళకు ఒక కండిషన్స్ పెట్టేసి ఇంతకుముందు అలిమెంట్ 5 years కంప్లీట్ చేసిన వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తామని ఒక కండిషన్ ఉంది. 10-15 సంవత్సరాల నుంచి చేస్తాం, రెగ్యులరైజ్ లేదు. ఇప్పుడు అవుట్సోర్సింగ్ వ్యవస్థ గురించి సుదీర్ఘంగా పోరాటం చేయడం జరిగింది మేము మా తెలంగాణ ఉద్యోగుల సంఘం తరపు నుంచి. అయితే అవుట్సోర్సింగ్ ఏమైందంటే వాళ్ళు అవుట్సోర్సింగ్ అడ్డం మీద కూలీలు లెక్క వాళ్ళ సర్వీస్ ఉపయోగించుకొని వాళ్ళకి 15,000, 18,000, 20,000 ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ బాగుపడుతుంది, వాళ్ళ సిటీలో ఎక్కడ ఉండగలుగుతారు, వాళ్ళ ఖర్చులు కూడా మనం సాధక బాధకాలు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంగా మన మీద ఉంది. వాళ్ళు సర్వీస్ ఇస్తుర్రు. సపోజ్ వాళ్ళు అఫీషియల్గా పబ్లిక్ నోటిఫికేషన్ లేకుండా జాబ్ లేకుండా కానీ మనం మామూలుగా నోటిఫికేషన్ చేసి జాబ్ పిలిచినప్పుడు వాళ్ళకి ఏమిటంటే ఆ రిక్రూట్మెంట్ లేకున్నా కానీ సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఎన్నో జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళకి బేసిక్ పే అన్నా వాళ్ళకి ఇస్తే వాళ్ళకు సాటిస్ఫై కావడానికి అవకాశం ఉంటుంది. బేసిక్ పే ఇచ్చుకుంటూ వాళ్ళకు మెడికల్ అలవెన్సే కానీ మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి ప్రభుత్వ పరంగానే ఇప్పుడు ఉద్యోగులకు చూస్తున్నట్టు వాళ్ళకు కూడా మెడికల్ కార్డ్స్ వాళ్ళకి ఇష్యూ చేయాలి. అదేవిధంగా వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు సమ్ అమౌంట్ ఫిక్స్ చేయాలి. ఈ క్యాడర్కి ఇంత అమౌంట్ అనేది లంసమ్గా అమౌంట్ కూడా ఇస్తామని అనౌన్స్ చేసేస్తే వాళ్ళు మంచి ఒక ఉద్యోగ గ్యారంటీతోటి మాకు ఉద్యోగ భద్రత ఉన్నది అని చెప్పేసి పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద కాంట్రాక్ట్ వ్యవస్థ కావచ్చు, లేదంటే మిగతా వ్యవస్థ కావచ్చు, ఈ వ్యవస్థలన్నీ తొలగిస్తే బాగుంటుంది. పర్మనెంట్ ఉద్యోగాలు ఎవరైనా కాంట్రాక్ట్లో వర్క్ చేసినా లేదంటే మిగతా ఎక్కడ వర్క్ చేసినా కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించినట్లయితే నిరుద్యోగుల్లో సంబంధించి కావచ్చు, లేదంటే మిగతా వారికి కావచ్చు, వారికి ఒక హోప్ అయితే ఉంటుంది. వారికి సేవలను ఏ విధంగా అయితే వినియోగించుకుంటారో వారికి సంబంధించి కూడా కనీస వేతనాలు ఇవ్వాలి. లేదంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఇటు ప్రభుత్వానికి అటు నిరుద్యోగులకి అందరికీ న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే తెలంగాణ ప్రభుత్వం అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు 3 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఆ భర్తీ చేసినట్లయితే ప్రభుత్వానికి పేరు వస్తుంది, నిరుద్యోగ సమస్య కూడా తీరేందుకు అవకాశం ఉంది అంటారు. కెమెరామెన్ సురేష్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.